హాయ్ ఆల్, myself Dr. B.V. Narayan Reddy, consultant cardiologist, Sri Hospital, Guntur. మన వ్యూవర్స్ లో ఒక ఇంట్రెస్ట్ క్వశ్చన్ అడగటం జరిగింది. ఏమిటంటే ఈ స్ట్రోక్ రావడానికి హై బ్లడ్ ప్రెషర్, హైపర్ టెన్షన్, ఎక్కువగా బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉండేటటువంటి కండిషన్ హైపర్ టెన్షన్ అంటుంటారు. ఈ హై బ్లడ్ ప్రెషర్ వలన స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటుంది? అసలు ఈ స్ట్రోక్ ను మనం రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చునా లేదా అని అడగటం జరిగింది. దాదాపు మనం చూస్తున్నటువంటి ఈ స్ట్రోక్ అంటే పక్షవాతం. ఈ పక్షవాతంలో మనకి దాదాపు 2 రకాలైనటువంటి పక్షవాతాలు ఉంటాయి. ఒకటి థ్రాంబోటిక్ స్ట్రోక్, అంటే బ్లడ్ వెజల్లో మెదడుకి వెళ్ళేటటువంటి రక్తనాళంలో బ్లడ్ క్లాట్ కావటం వల్ల వచ్చేటటువంటి పక్షవాతాన్ని మనము థ్రాంబోటిక్ స్ట్రోక్ అంటాము. లేదా రెండో రకంలో ఏమిటంటే మెదడుకి వెళ్ళేటటువంటి రక్తనాళములు చిట్లటం వలన వచ్చేటటువంటి స్ట్రోక్, అంటే ఎమరేజిక్ స్ట్రోక్ అంటుంటాం. ఈ 100 మంది స్ట్రోక్ పేషెంట్స్ ని తీసుకున్నట్లయితే దాదాపు ఒక 80% వరకు ఈ హై బ్లడ్ ప్రెషర్ అనేటటువంటి కండిషన్ వల్లనే రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ద నెంబర్ 1 కల్ప్రిట్ ఫర్ పక్షవాతానికి సంబంధించి నెంబర్ 1 కల్ప్రిట్ ఆర్ శత్రువు ఎవరైనా ఉన్నారు అంటే అటువంటిది వెరీ హై బ్లడ్ ప్రెషర్ మాత్రమే. కాబట్టి మనము బ్లడ్ ప్రెషర్ని ఎఫెక్టివ్గా కంట్రోల్ చేసుకున్నట్లయితే, అంటే లెస్ దెన్ 140/90 millimeter Hg ఇన్ నార్మల్ ఇండివిజువల్స్, బట్ లెస్ దెన్ 130/80 millimeter Hg ఇన్ షుగర్ ఎవరికైతే ఉంటుందో అటువంటి వాళ్ళకి మనము ఈ బ్లడ్ ప్రెషర్ని ఎఫెక్టివ్గా కంట్రోల్ చేసుకున్నట్లయితే దాదాపు ఒక 70 నుంచి 80% వరకు మనము పక్షవాతం రాకుండా మనల్ని మనము ప్రొటెక్ట్ చేసుకోవటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనకు ఇచ్చేటటువంటి చాలా స్ట్రోక్ ఫ్రీ లైఫ్లో కానీ, లేదా స్ట్రోక్ ఫ్రీ వరల్డ్ అనేటటువంటి స్లోగన్స్లో కానీ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే టు ఎఫెక్టివ్లీ కంట్రోల్ ద బ్లడ్ ప్రెషర్. అంతేకాకుండా ఇఫ్ నెసెసరీ టు ప్రివెంట్ ద ఎక్కువగా బ్లడ్ ప్రెషర్ రాకుండా, అంటే హైపర్ టెన్షన్ కాకుండా మనల్ని మనము ప్రొటెక్ట్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఈ పక్షవాతం అనేటటువంటి ప్రాబ్లం నుంచి మనము ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం.